నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. కలత నిద్రలో ఉన్న నాకు హఠాత్తుగా మెలకు వచ్చింది. పైకి లేచి కూర్చున్నాను. బెడ్ లైట్ తాలూకు వెలుతురు గదంతా పలుచగా పరుచుకుని ఉంది. ఏసీ మిషన్ నిశ్శబ్దంగా తను పనిచేస్తుంది. నా భార్య పార్వతి అటు తిరిగి నిద్రపోతుంది. తను నిద్రలో ఉందో తెలివిలో ఉందో నాకు అర్థం కాలేదు. లైట్ వెలుగులో తన చెంప నున్నగా మెరుస్తోంది. తన్ని ముట్టుకోవాలన్న నా కోరికని నా భయం జయించింది. నిజం చెప్పాలంటే అది భయం కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా మా ఇద్దరి మధ్య పెరిగిన దూరం. దానికి కారణం కూడా నేను కాదు, పార్వతినే. ఏం జరిగిందో ఏంటో ఉన్నట్టుండి పార్వతి నాతో మాట్లాడడం మానేసింది. అలా అని నాకు భోజనం లాంటి వస్తువుల్లోనూ మిగతా అవసరాల్లోనూ నాకేమీ లోటు రానివ్వలేదు. టైం టు టైం వాటికి ఎలాంటి లోటు లేకుండా జరిగిపోతూనే ఉన్నాయి. కాకపోతే మా మధ్యలో మాటలే లేవు. మొదటి రోజు ఏదో నా మీద అలిగుంటుందిలే అనుకున్నాను. కానీ అది అలక కాదని, కోపమని మరుసటి రోజు తెలిసింది. దాంతో నేను కంగు తిని, ఏమైంది పార్వతి, ఎందుకు నాతో మాట్లాడడం లేదు అన్నాను కాస్త బాధగా. తను కనీసం చూడకుండా వెళ్ళిపోయింది. దాంతో నాకు చిర్రెత్తుకొచ్చింది. అయినా అంచుకున్నాను. మొదటే మొత్తుగోలుగా ఉన్న మా సంబంధం ఇంకా దెబ్బతింటుందని భావించి తన వెనకాలే వెళ్ళాను. తన వంటగదిలో కూరగాయలు తరుగుతోంది. వెళ్ళి తనకు తగలకుండా కూర్చుని నెమ్మదైన స్వరంతో పార్వతి అని పిలిచాను. తను మళ్ళీ తలెత్తి చూడలేదు. తిరిగి నేనే అడిగాను, ఏమైంది పార్వతి, ఎందుకు అలా ఉన్నావు, నేను ఏదైనా పొరపాటు చేశానా అని తన జవాబు కోసం ఎదురు చూశాను. కానీ ఆమె మౌనం వేయలేదు. ఈసారి కూడా నేనే, నాకు తెలిసి మన మధ్య గొడవలేం జరగలేదు పార్వతి, నీ పట్ల నేను తప్పుగానే ప్రవర్తించలేదు, అయినా నువ్వు ఎందుకు కలిగావో నాకు అర్థం కావడం లేదన్నాను. తన పనిలో ఉండి నోరు విప్పలేదు. దాంతో నా మీద నాకే డౌట్ వచ్చింది. గతంలో తనతో ఏదైనా మిస్బిహేవ్ చేశానా, లేక తన పట్ల నిర్లక్ష్యం వహించానా, తనని కఠినంగా ఏమైనా మాట్లాడానా అని ఆలోచించాను. కానీ అలాంటి సంఘటన జరిగినట్టు నాకు గుర్తు రాలేదు. మరి తను ఎందుకు అలా మారిపోయింది? నేను ఏదైనా తప్పు చేసి ఉంటే అదేంటో చెప్పొచ్చు కదా, అవకాశం ఉంటే సర్దిద్దుకుంటాను. అది కాకపోతే నా మీద అనుమానమా? ఏదైనా ఉంటే తను చెప్తేనే కదా నాకు తెలిసేది. నా భార్య మనసులో ఏదైనా ఉండని తను మాట్లాడకుండా మోగనం పట్టడమే బాధగా ఉంది నాకు. ఊపిరి బిగించినట్టు ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. ఒక దశలో కన్నీరు కూడా పెట్టుకున్నాను. నా బాధ తనకు అర్థమవుతుందో లేదో కానీ తను మాత్రం మౌనం వేయడం లేదు. దాంతో నేను బయటకు నడిచాను. పార్వతి మౌనవ్రతం పట్టి సరిగ్గా ఈ రోజుకు నెల అయింది. తను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ప్రేమ విషయం తన ఇంట్లో వాళ్ళకి తెలిసి పెద్ద రవసే జరిగింది. తనకి 3 బాబాయిలు, 2 అన్నయ్యలు, ఉమ్మడి కుటుంబం, బాగా ధనవంతులు. పైగా అంతమంది మధ్య పెరిగిన ఒకే ఒక ఆడపిల్ల పార్వతి. ఇంక చెప్పేదేముంది, నా బేదరికం మీద దాడి మొదలైంది. రౌడీలతో దెబ్బలు, పోలీస్ స్టేషన్లో కేసులు కొన్నాళ్ళు ఊపిరాడకుండా చేశాయి. ఆ సమయంలో నా ప్రేమగాడిత కాస్త తగ్గి పునరాలోచనలో కూడా పడ్డాను నేను. కానీ పార్వతి మాత్రం వెనకడుగు వేయలేదు. ధైర్యంగా అందరినీ ఎదిరించి నాతో కలిసి వచ్చేసింది. దాంతో తన మీద నాకు ప్రేమ రెట్టింపైంది. ఆనాటి నుండి తన కంట్లో కనీసం చుక్క నీరు చెందకుండా, పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా ఇప్పటి వరకు తన జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. ఇదిగో ఇన్నాళ్లకు మళ్ళీ తన మొహంలో నవ్వు మాయమై కన్నీరు తిరుగుతోంది. కారణమైతే తెలియలేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తను కనీసం కారణం కూడా చెప్పలేదు. అలాగే తన మొహంలోకి నవ్వు తిరిగి రాలేదు. కాలం గడిచే కొద్దీ నాలోనూ కోపం, అసహనం, బాధ పేటరేగిపోతున్నాయి. పైగా తన స్పర్శ లేకుంటే నాకు నిద్ర రాదు. అలా అని ముట్టుకుంటే నిప్పులు తొక్కినట్టు ఎగిరిపడుతోంది. ఏం చేయాలో తోచక పార్వతి కేసి చూస్తూ కూర్చున్నాను. తన చెంపల మీద నునుపు, నడుం మీద మడతలు రెచ్చగొడుతున్నా మనసు చంపుకొని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. నేను ఆలోచనలో ఉండగానే తను ఇటు ఉత్తిగిలి పడుకుంది. ముఖం ప్రశాంతంగా పసిపాపలాగుంది. కాకపోతే ఏదో తెలియని వేదన కళ్ళ కింద దాచుకున్నట్టుగా కన్నీరు బొగ్గల దాకా జారి చారికలు కట్టాయి. నిద్రలో కూడా నవ్వుతూ ఉన్నట్టుగా ఉండే పెదాలు బాగా బిగుసుకున్నట్లుగా వెలవెలపోతున్నాయి. బంగారంలా మెరిసిపోయే చెంపలు కళావిహీనంగా మారాయి. నాకు జాలేసింది. ఏమైంది తనకి?
తన దాన్ని ఎందుకు కాల్ చేసుకుంటోంది ఇలా? నిజంగా నాకు తెలిసి తన పట్ల ఏ చిన్న పొరపాటు కూడా నేను చేయలేదు. మరెందుకు ఇలా మారిపోయింది? ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగితే తను నాకు దక్కదన్న సత్యం బోధపడుతూనే ఉంది నాకు. ఏదేమైనా ఈ రోజుతో విషయం తేల్చేయాలనుకుంటూ మెల్లిగా పార్వతి అని పిలిచాను. ఒక్క పిలుపుకే తను కళ్ళు విప్పింది. కాంతిని వెదజల్లే నయనాలు కలదలు నింపుకొనున్నాయి. ఏంటి అంది ముభావంగా. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేనేం తప్పు చేశాను? యథావిధిగా తను సమాధానం చెప్పలేదు. తిరిగి కళ్ళు మూసుకుంది. నేను చివుక్కుమన్న మనసుతో బాధగా, మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం పార్వతి. అందులోనూ నా వైపు కంటే నీ ప్రేమలో నిజాయితీ ఎక్కువగా ఉండేది. అలాగని నా వైపు లేదని కాదు. మరి అంతలా ప్రేమించు నువ్వు ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారిపోయావు? ఒంట్లో బాగాలేదా? లేదా మనకు పిల్లలు లేరని బెంగ పెట్టుకున్నావా? ఏమైంది పార్వతి? చెప్పు, నిజం చెప్పు పార్వతి అన్నాను వేగంతో. మళ్ళీ నేనే, నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావు అని బాధగా ఉంది పార్వతి అన్నాను. అలా ఒక అరగంట సేపు బ్రతిమాలతో నోరు విప్పింది. పెద్దగా ఏడుస్తూ, మీరు క్యాంప్కి అని వెళ్ళి 2 రోజులు రాలేదు కదా, అప్పుడు అని వెక్కుతూ ఆగింది మళ్ళీ. అప్పుడు ఒక ఘోరం జరిగిందండి. ఏంటది? అది అది ఆమె చెప్పలేక సతమతమవుతూ ఆగిపోయింది. ఈలోపు నేను తన చుంకుం పెట్టి పైకెత్తి కళ్ళలోకి చూస్తూ, ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలుసు పార్వతి అన్నాను. తను కంగు తిని, ఏంటండి అది అంది. నేను నెమ్మదిగా, ఒక అర్ధరాత్రి వేళ దొంగకుడు దొంగతనం కోసం మా ఇంట్లో ప్రవేశించాడు. ఇంట్లో ఉన్న నగలు డబ్బు దోచుకుపోయాడు. దాంతోపాటు ఇంకా విలువైన నిన్ను కూడా బలవంతంగా దోచుకుని వెళ్ళిపోయాడు అని ఆగి, అది నువ్వు మనసులో దాచుకుని బయటికి చెప్పుకోలేక, లోపల ఉంచుకోలేక కుమిలిపోతూ ఉన్నావు అవునా అన్నాను. ఆమె ఆశ్చర్యపోయింది. అది మీకెలా తెలుసండి అందామే. తెలుసు, నీ మనసులో నువ్వెంత వేదన పడుతున్నావో డైరీలో రాసుకున్నావుగా, అది నేను నిన్ననే చదివాను అని చెప్పాను తనతో. తన నా మీద పడిపోయి, ఏమండి అని బావురుమంది. ఈలోపు నేనే అన్నాను మళ్ళీ, చూడు పార్వతి, అది నీ ప్రమేయం లేకుండా జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే. దానికి నువ్వెలా బాధ్యురాలు అవుతావు? పైగా శీలం అనేది మనసుకు సంబంధించింది, శరీరానికి చెందింది కాదు. కాబట్టి నువ్వు అలాంటి ఆలోచన ఏది మనసులో పెట్టుకోకు. లేచి వెళ్ళి స్నానం చేసి వచ్చి పడుకు. ఇంకెప్పుడు దాని గురించి తలుచుకోకు అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని అన్నాను. ఆ మాటతో తన కన్నీరు తుడుచుకొని ఆనందంగా పైకి లేచి వాష్రూంలోకి వెళ్ళింది, మరో కొత్త నవోదయం కోసం ఎదురుచూస్తూ. భార్య ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకి భర్త భార్యను అర్థం చేసుకుంటే ఆ భార్యాభర్తల బంధం చాలా బాగుంటుంది కదా. ప్రతి భర్త ఏ విషయంలోనైనా కూడా భార్యని ఇలా అర్థం చేసుకుంటే ఆ భార్యాభర్తల కాపురం ఎంత ఆనందంగా ఉంటుంది. మరి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తెలుగు స్టోరీస్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.